ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4వ వచనము. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, అతడు లోకమును ఎంతో ప్రేమించును కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం, అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయనను అడగగా యేసు నువ్వన్నట్టు నేను రాజునే, సత్యమును గుర్తి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అనెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నమ్మకమైన సాక్షి మృతుల నుండి ఆది సంపుత్రికి లేచిన వాడును భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవాలని వారికి బోధించడి. ఇదిగో నేను ఇక సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో, అక్కడ నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును, ఒకడు నన్ను సేవించిన ఎడల నేను నా తండ్రి అతన్ని గణపరచును. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తుని, స్త్రీకి శిరస్సు పురుషుడైన క్రీస్తునికి శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనాలని కోరుచున్నాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు రాజుగా ఉన్నారు తండ్రి, మీరే మాకు అధిపతిగా ఉన్నారు తండ్రి. నాయన మీ సత్యం అనుసరించి మిమ్మల్ని నడుచుకొని నిన్ను మహిమపరిచి గణపరిచి శక్తిని వాళ్ళని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.